ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే ఈ లడ్డు వివాదం ఉందో, ఈ లడ్డు వివాదాన్ని ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు అని చెప్పేసి అందరూ ఎవరైతే ప్రాపర్ వేలో గైడ్ చేస్తున్నారో అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను. అందులో భాగంగానే దిలీప్ సుంకర ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. మరియు అలాగే మన ఏమంటారు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు కూడా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసాన్ని నేను మీకు చూపించాలి, వినిపించాలనుకుంటున్నాను. ఒకసారి ఆ వీడియో విందాం. వచ్చినటువంటిది అలిపిరి నుంచి తిరుపతి గుండా వెళ్తున్నప్పుడు, రకరకాల మార్గాల గుండా వెళ్తున్నప్పుడు ఏదైతే ఈ వంటశాలకి చేరుకోవడానికి ముందు ఒక చెక్ మార్క్ ఉంటుంది కళ్యాణ్. ఈ వచ్చినటువంటి ఆ నెయ్యి గీ ట్యాంకర్ని 3 దఫాలుగా దాన్ని వెరిఫై చేసిన తర్వాత ఆ రిపోర్ట్ మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే అది వినియోగానికి వెళ్తుంది. అంతేగాని వినియోగానికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేయడం కాదు, వినియోగానికి వెళ్తుంది అని చెప్తారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏంటన్నా అందులో అంటే వచ్చినటువంటి రిపోర్ట్ ఇది. దాంట్లో నువ్వు కూడా చదువుకున్నాడే కదా, కింద కంటెంట్స్ చదివితే అర్థమవుతుంది. ల్యాబ్ అనేటువంటిది అంబిగ్విటీతో వచ్చినటువంటి రిపోర్ట్స్ తప్ప కన్క్లూజివ్గా ఇవ్వాలి అంటే మరింత అడ్వాన్స్డ్ టెస్టులు చేయాలి అంటే అర్థమయ్యేది చెప్తా. కింద ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారం ఆ సోదంతటికి క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలి అంటే, పైన చెప్పాం పాసిబిలిటీస్ ఉన్నాయి, అడల్టరేషన్ జరిగింది అని. అడల్టరేషన్ జరిగిన దాంట్లో వెజిటేబుల్ ఆయిల్ ద్వారా జరిగిందా, లేదంటే వేరే జంతువులకు సంబంధించినటువంటి పదార్థాలు కలపడం ద్వారా జరిగిందా అనేటువంటిది ప్రాథమిక నిర్ధారణకు వచ్చేలో కొన్నిసార్లు పాజిటివ్ ఇలాంటి రిపోర్ట్స్లో అంటే నిజంగానే అడల్టరేషన్ జరిగింది అనే పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా దానికి కారణాలు ఇగో ఈ దిగువ మెన్షన్ చేసినాయి. అంటే వయసు అయిపోయినటువంటి ఆవుల నుంచి, ఒట్టిపోయిన ఆవులు అంటాం కదా, ఆ వయసు అయిపోయిన ఆవుల నుంచి పాలు పితికే ప్రయత్నం చేస్తేనో లేకపోతే ఏదైనా జబ్బు పడితేనో రకరకాల కారణాల ద్వారా కూడా నేను ఒక డాక్టర్గా డాక్టర్ భరద్వాజ్ అని నేను ఒక విషయం చెప్తాను. వయసు అయిపోయిన ఆవులను, చాలాసార్లు ఈనిన ఆవులను, అంటే పలుసార్లు ఈత ఇచ్చిన ఆవులను మరియు పోషకాలు అందని ఆవులను తీసుకునే ఆహారం లోపల పత్తి గింజలు వగైరా వగైరా వాటిని ఇచ్చినప్పుడు, అయితే ఇలాంటి సందర్భాల్లో మరియు పాలు పితికేటప్పుడు ఏదైతే ఆ మషిన్స్ పెడుతున్నారో ఆ మషిన్స్ పెట్టినప్పుడు, పాలు పితకడానికి కావాల్సిన మషిన్స్ ఏవైతే పెడుతున్నారో అప్పుడు వాటి లోపల ఏదైతే ఆ సర్క్యులేటరీ సిస్టమ్ అక్కడ ఉందో దాని నుంచి చాలా వరకు బ్లడ్ కూడా అది అవుతుంది. ఆ బ్లడ్ పాలల్లో అది కలవడం వల్ల కూడా ఇది అవుతుంది అని చెప్పేసి 100% ఇది సైన్స్. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరిక లేదా తపన. ఇంకొక వీడియో చూపిస్తాను. ప్రభుత్వానికి వత్తాసు పలికే మాజీ సిఎస్ జేపీ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్కు చాలా రాంగ్ రూట్లో తీసుకుపోతున్నాడు. తనకి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మూల్యం చెల్లిస్తుందో లేకపోతే ఎన్ని ఇస్తుందో, రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ పిల్లలందరినీ సెటిల్ చేయాలనుకుంటున్నాడో ఏమో, ఇది చాలా డబ్బుతోనో లేకపోతే సంపదతోనో లేకపోతే బయట దేశాల్లో ఎలా ఉందో తెలియదు. కానీ ఇలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను కానీ భారతదేశాన్ని కానీ భ్రష్టపట్టే పనులు చేస్తున్నారు. ఇలా చేయకూడదు. ఈయన వ్యాఖ్యలు కూడా ఎంత హాస్యాస్పదంగా, ఎంత ఇల్లిటరేట్ మాట్లాడే మాటలు ఉన్నాయో ఒకసారి విందాం. కంటే నిర్ఘాంతపోయే పరిస్థితులు పోతే భ్రాంతికరమైనటువంటి వార్త నిజమైతే. ఎందుకంటే భారతీయ సంప్రదాయంలో ఇది ఒక మహిళ శాకాహారంలో మాంసం కలవటం అన్నది, లేదా భగవత్ ప్రసాదంలో మాంసమో లేకపోతే మాంసకృతిలో యానిమల్ ప్రోటీన్ లేకపోతే యానిమల్ ఫ్యాట్ కలవటం అన్నది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. పాశ్చాత్య దేశాలకు ఇది అర్థం కాదు. చాలా ఏళ్ల క్రితం ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. ఈయన బాగా చదువుకున్నాడు, కొన్ని సంవత్సరాల పాటు ఐఏఎస్ ఆఫీసర్గా చేశాడు కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ 3 అంచెలుగా పరీక్షలు జరుగుతాయని, ఒక్కో ట్యాంకర్ను 3 సార్లు ముందు పరీక్షలు చేస్తారని, ఆ పరీక్షల్లో ఎస్ వాల్యూ మ్యాచ్ అయితేనే అది వినియోగానికి వెళ్తుందని ఎక్కడ కూడా తన మీటింగ్లో ప్రస్తావన తీయలేదు, చేయలేదు. ఇలాంటి వాళ్ళను ముందు శిక్షించాలి, లేదా ఇలాంటి వాళ్ళను ముందు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే రాజకీయాల కొరకు, డబ్బు కొరకు ప్రజలందరినీ
నల్లగుడ్డ కట్టి కళ్ళు మూసేసి అన్యాయం వైపు నడిపిస్తున్నారు వీళ్ళందరి నుంచి తప్పించుకొని న్యాయం వైపు వెళ్ళండి. తస్మాత్ జాగ్రత్త, ఇది సంగతి.